తెలంగాణ అంతటా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆషాఢ మాసం అమ్మవార్ల ఆరాధనకి చాలా ప్రత్యేకమని చెప్తారు. అందుకే తెలంగాణ జిల్లాల్లోనూ, ఇటు జంట నగరాల్లోనూ బోనాల పండగ సందడి కనిపిస్తోంది. 2014 జూన్ 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మరి అంతకుముందు ఈ పండుగ లేదా? యెస్, ఉంది. కాకతీయుల కాలం నుంచే ఈ ఆనవాయి కొనసాగుతూ వస్తోంది. బోనం అంటే భోజనం. అమ్మవార్లకి భక్తి శ్రద్ధలతో నివేదించే నైవేద్యాన్ని బోనం అని వ్యవహరిస్తారు. ఇది కాకతీయుల కాలం నుంచి ఇటు నిజాం కాలం వరకు కూడా కొనసాగినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది. అది ఈవాల్టికి కూడా పండగగా మనం జరుపుకుంటున్నాం. అయితే 1813 ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి విపరీతంగా ప్రబలిందట హైదరాబాద్ అంతటా. అప్పుడు బోనాల్ని సమర్పించారని, అలాగే 1908 ఆ ప్రాంతంలో మూసీ నదికి తీవ్రమైన వరదలు వచ్చినప్పుడు మీరాలం మండి దగ్గర కూడా ఇలా బోనాలు సమర్పించారని హిస్టరీ ద్వారా మనకు తెలుస్తోంది. అయితే బోనాలు అన్నది ఇటు సంస్కృతిని అటు సైన్స్ని మిళితం చేసేటువంటి ఒక ప్రక్రియ అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చిరుజల్లులు కురిసే సీజన్, అంటే వర్షాలు పడే సీజన్. ఇటు మస్సుచి, కలరా లాంటి అంటూ వ్యాధులు తీవ్రంగా ప్రబలేటువంటి సీజన్. ఈ టైంలో అమ్మవార్ల ఆరాధన పేరుతో పసుపు ప్రతి గడపను పులుముకుని ఉంటుంది. అలాగే వేప మండలు ప్రతి గుమ్మాన్ని అలంకరించబడి ఉంటాయి. ఈ పసుపు, వేప అన్నది యాంటీబయాటిక్స్గా పనిచేస్తాయి. సో మన పూర్వీకులు ఈ పండుగ కారణంగా ఒక సైన్స్ని కూడా అప్లై చేస్తున్నారు అన్న విషయం మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగేటువంటి బోనాలు చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఇవి ఆది, మంగళ, గురువారాల్లో ఈ గ్రామ దేవతలకి బోనాన్ని సమర్పిస్తూ వస్తారు భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో. మనకి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొదటి ఆదివారం, రెండో ఆదివారం బల్కంపేట ఎల్లమ్మకి, మూడో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి, నాలుగో ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆ మరుసటి రోజు రంగం అనే కార్యక్రమం ఉంటుంది. భవిష్యవాణిని వినిపిస్తారు. ఒక మహిళ పచ్చి కుండపై నుంచొని అమ్మవారు ఆవహించినట్లుగా భావించి ఆ ఏడాది ఎలా ఉంటుందో చెప్తారు. ఆ తర్వాత ఈ 4 వారాలు పూర్తయిన తర్వాత ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హరిబౌలిలో అక్కన్న మాదన్న దేవాలయాల గుండా ఘటాల ఊరేగింపు జరుగుతుంది. అది కాస్త నయాపూల్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ నిమజ్జనం చేయటంతో ఈ నెల రోజుల పండుగ ముగుస్తుంది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.